1947వ సంవత్సరం భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్నంటుంటున్నాయి. కాని దేశం నడిబొడ్డున దాదాపు బ్రిటనంత పెద్దదైన ఒక రాజ్యం అంటే మన హైదరాబాద్ ఒక పెద్ద సందిగ్ధంలో పడింది. వాళ్ల ముందు 3 దారులు: 1 భారతదేశంలో కలవడం, 2 పాకిస్తాన్లో చేరడం, లేదా 3ది స్వతంత్రంగా ఉండిపోవడం. మరి ఈ నిర్ణయం కొత్తగా పుట్టిన ఒక దేశ భవిష్యత్తుని, లక్షలాది మంది తలరాతను ఎలా మార్చేసిందో గెలి చూద్దాం. ఇది కేవలం ఒక భూమికి సంబంధించిన ప్రశ్న కాదు కదా. అసలు కొత్తగా ఏర్పడిన ఒక దేశం తన సరిహద్దుల్ని ఎలా గీసుకుంటుంది? ఒకప్పుడు అంత శక్తివంతంగా ఉన్న రాజ్యం తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్లగలదు? ఈ ప్రశ్నల చుట్టూనే హైదరాబాద్ కథ మొత్తం అల్లుకునే ఉంది. సరే, మన కథ 1947లో మొదలవుతోంది. బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతున్నారు. 100 ఏళ్ల సామ్రాజ్యం కూలిపోతోంది. ఆ శిథిలాల నుంచి 2 కొత్త దేశాలు పుట్టుకొస్తున్నాయి. కాని ఆ మ్యాప్లో కొన్ని ఖాళీలున్నాయి, కొన్ని పూర్తిగాని కథలున్నాయి. అందులో అతిపెద్దది, అతి ముఖ్యమైనది హైదరాబాదే. చూడండి, హైదరాబాద్ అంటే ఏదో ఒక పెద్ద సంస్థానం కాదు. అది అక్షరాల భారతదేశపు గుండెకాయ. అంటే ఒకవేళ హైదరాబాద్ స్వతంత్రంగా ఉండిపోతే కొత్తగా ఏర్పడిన భారతదేశం మధ్యలో ఒక వేరే దేశం ఉన్నట్టే. ఇది రవాణా మార్గాల్ని అడ్డుకోవచ్చు, దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీసేయొచ్చు. ఢిల్లీలో ఉన్న నాయకులకు ఇది అస్సలు అంగీకరించలేని ప్రమాదం. అప్పట్లో దాదాపు 565 సంస్థానాలకు 3 ఆప్షన్లిచ్చారు: భారతదేశంలో కలవండి, పాకిస్తాన్లో చేరండి, లేదా స్వతంత్రంగా ఉండండి. చాలా వరకు చిన్న సంస్థానాలు తమ భవిష్యత్తు భారతదేశంతోనే అని నిర్ణయించుకున్నాయి. కాని హైదరాబాద్ అలా కాదు. అది అన్నింటికన్నా సంపన్నమైనది, అన్నింటికన్నా శక్తివంతమైనది. మరి దాని పాలకుడు 3వ దారినెంచుకున్నారు: స్వాతంత్ర్యం. ఈ మొత్తం సంఘర్షణలో 2 వైపులా 2 బలమైన వ్యక్తులున్నారు. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన ఒక ముస్లిం పాలకుడు, కాని తన ప్రజల్లో 85% హిందువులు. ఇక మరోవైపు భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్. ఆయన ఒకే మాట మీద ఉన్నారు: భారతదేశ ఐక్యతకు ఏదీ అడ్డురాకూడదని. ఇక ఈ ఇద్దరి మధ్య ఘర్షణ తప్పదు కదా. రాజకీయంగా ఈ ప్రతిష్టంభన నడుస్తుండగానే హైదరాబాద్ లోపల పరిస్థితులు వేగంగా చేయి దాటిపోతున్నాయి. నిజాం పాలనకి కేవలం ఢిల్లీ నుంచే కాదు, తన సొంత ప్రజల నుంచే సవాళ్లెదురయ్యాయి. రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే అంచున నిలబడింది. నిజాం పాలన మీద 2 వైపుల నుండి దాడి జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతులు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. అదే సమయంలో ఇస్లామిక్ ఆధిపత్యాన్ని కాపాడటానికి రజాకార్లు అని ఒక తీవ్రవాద మిలీషియా పుట్టుకొచ్చింది. ఈ 2 శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 2 లక్షలు, అక్షరాల 2 లక్షల మంది. అదే రజాకార్ల సంఖ్య. అంటే ఇదొక ప్రైవేట్ ఆర్మీ లాంటిది. నిజాం మౌన సమ్మతితో పనిచేసే సైన్యం. వాళ్ల సంఖ్య హైదరాబాద్ అధికారిక సైన్యం కన్నా 10 రెట్లెక్కువ. అంటే ఆలోచించండి. వీళ్లు కొద్ది కాలంలోనే రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అప్పట్లో హైదరాబాద్లో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన మహమ్మద్ హైదర్ మాటల్లో చెప్పాలంటే, రజాకార్లు హిందువులను హత్యచేయడం, మహిళలను అపహరించడం, ఇలా ఒక భయోత్పాతాన్ని సృష్టించారు. ఇది కేవలం రాజకీయ హింస కాదు, ఇదొక రకమైన మతపరమైన ప్రక్షాళనగా మారింది. రజాకార్ల అరాచకాలు పెరిగిపోవడంతో ఇక చర్చలకు దారే లేకుండా పోయింది. భారతదేశం హైదరాబాద్పై ఆర్థిక దిగ్బంధనం విధించింది. దానికి ప్రతిగా నిజాం ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. ఇక మాటలు ముగిశాయి. సైనిక చర్య తప్పనిసరైంది. సెప్టెంబర్ 1948 భారతదేశం తన సైన్యాన్ని కదిలించింది. అధికారికంగా దీన్ని పోలీస్ యాక్షన్ అని పిలిచారు. కాని ఇది నిజానికి ఒక దాడి. ఆపరేషన్ పోలో అనే పేరుతో కేవలం 5 రోజుల్లో హైదరాబాద్ భవిష్యత్తును తేల్చేసే సైనిక చర్య మొదలైంది. ఈ దాడి ఒక మెరుపులా జరిగింది. సెప్టెంబర్ 13న భారత దళాలు హైదరాబాదులోకి ప్రవేశించాయి. 2 రోజుల్లోనే కీలకమైన పట్టణాలన్నీ వాళ్ల చేతికి వచ్చాయి. ఇక సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు నిజాం లొంగిపోతున్నట్టు ప్రకటించారు. మొత్తం ఆపరేషన్ 108 గంటల్లో ముగిసింది. హైదరాబాద్ స్వాతంత్ర్య కల కల్లయిపోయింది. సైనికపరంగా చూస్తే ఇది అసలు పోరాటమే కాదు. భారత సైన్యం వైపు 10 మందికన్నా తక్కువ మరణిస్తే, హైదరాబాద్ సైనికులు, రజాకార్లు వేలల్లో చనిపోయారు లేదా పట్టుబడ్డారు. ఈ సంఖ్యలు కేవలం సైనిక ఆధిపత్యాన్ని చెప్పట్లేదు,
పోరాట ఫలితం మొదటినుంచే ఎంత స్పష్టంగా ఉందో చూపిస్తున్నాయి. సెప్టెంబర్ 18, 1948 హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్. ఎడ్రూస్ భారత సైన్యం ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ ఒక్క ఘటనతో శతాబ్దాల నాటి ఆసఫ్ జాహీ వంశపాలన అంతమైంది. హైదరాబాదికపై ఒక రాజ్యం కాదు, భారతదేశంలో ఒక భాగం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. సైన్యం లొంగిపోవడంతో కథ ముగియలేదు. నిజానికి అత్యంత చీకటి అధ్యాయం అప్పుడే మొదలైంది. ఇది మన అధికారిక చరిత్ర పుస్తకాల్లో చాలా కాలంపాటు కనిపించిన కథ. సైనికులు వెళ్ళిపోయాక జరిగిన హింస కథ. భారత సైన్యం లోపలికి రాగానే ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రజాకార్ల చేతిలో హింసకు గురైన హిందూ జనాభా ఇప్పుడు ముస్లిం సమాజంపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టింది. గ్రామాలకి గ్రామాలు తగలబెట్టారు. వేల మందిని ఊచకోత కోశారు. ఇది విజయం కాదు, ఇది మతహింస యొక్క భయంకరమైన విస్ఫోటనం. దీనిపై విచారణకు భారత ప్రభుత్వం పండిట్ సుందర్లాల్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. వాళ్ల రిపోర్ట్ ప్రకారం కనీసం 30,000 నుండి 40,000 మంది ముస్లింలు చంపబడ్డారు. కాని ఇక్కడ అత్యంత షాకింగ్ విషయమేంటో తెలుసా? ఈ రిపోర్ట్ని ఏకంగా 2013 వరకు, అంటే 65 సంవత్సరాల పాటు ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టింది. ఒక దేశం తన సొంత చరిత్రలోనే ఒక చీకటి భాగాన్ని దాచిపెట్టింది. కానీ అసలు సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చని కొందరు నమ్ముతారు. అనధికారిక అంచనాల ప్రకారం 2 లక్షల మంది లేదా అంతకంటే ఎక్కువ మంది చనిపోయారని చెప్తారు. అంటే అధికారిక రిపోర్టు కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ సంఖ్య నిజమైతే ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద మారణహోమాలలో ఒకటి. దాని గురించి చాలా కాలం పాటు ఎవరూ మాట్లాడలేదు. ఇంత రక్తపాతం, ఇంత హింస తర్వాత ఒక కొత్త హైదరాబాద్ ఎలా పుట్టింది? ఆ గాయాలు మానిపోయాయా? ఈ సంక్లిష్టమైన హింసాత్మక వారసత్వం నేటి హైదరాబాద్ గుర్తింపును, దాని సంస్కృతిని, దాని ప్రజలను ఎలా తీర్చిదిద్దిందో చూద్దాం. ఓటమి తరువాత నిజాం పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. ఒక రేడియో ప్రసంగంలో ఆయన రజాకార్లను హిట్లర్ జర్మనీ పద్ధతులు ఉపయోగించిన ఒక చిన్న గ్రూప్ అని నిందించారు. కొద్ది రోజుల క్రితం వరకు తన పాలనకు అండగా నిలిచిన వాళ్లని ఇప్పుడు నిందిస్తూ తనను తాను బాధితుడిగా చూపించుకోవడానికి ప్రయత్నించారు. ఆ హింసాత్మక గతం ఎలా ఉన్నా నిజాంల కాలం నాటి మారసత్వం ఇప్పటికీ హైదరాబాద్లో సజీవంగానే ఉంది. చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, ఈ కట్టడాలన్నీ ఒకప్పటి ఘనమైన, సంక్లిష్టమైన, చివరికి విషాదకరమైన యుగానికి నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తాయి. అయితే నిజాంల వారసత్వం కేవలం ప్యాలెస్లు, మ్యూజియంలలోనే కాదు, అది హైదరాబాదు వంటగదిలో కూడా గుమగుమలాడుతూనే ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాదీ బిర్యానీ నిజాంల రాజ వంటశాలల్లో పుట్టి మొగలాయ్, స్థానిక రుచుల అద్భుతమైన కలయికగా నిలుస్తుంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: సంఘర్షణలో పుట్టిన ఒక సంస్కృతి కేవలం మనుగడ సాగించడమే కాకుండా మరింత అభివృద్ధి చెంది తన సంపదను ప్రపంచంతో పంచుకోగలదా? బహుశా హైదరాబాద్ కథే మనకు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుందేమో. ఇది హింస, వారసత్వం మరియు ఒక అద్భుతమైన పునరుజ్జీవనం యొక్క కథ.